హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి మనం దేవుడికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాన్నయితే ఉప్మా నూకతో ఎలా సుజ్జి రవ్వ ఉప్మా నూక అండ్ సుజ్జి రవ్వ అంటారు కదా! దాంతో అయితే ప్రసాదం అయితే చేస్తున్నానండి. చాలా టేస్టీగా అయితే ఉంటదండి. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుందాం. నెయ్యి వేడెక్కాక కొద్దిగా జీడిపప్పు, అలాగే కిస్మిస్‌ని కూడా వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుందామండి. ఇలా వేయించేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్‌లో అయితే వేసేసుకుందామండి. వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా! ఈ విధంగా అయితే మనం బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే నేను ఒక గ్లాస్‌తో అయితే సుజి రవ్వ అంటే ఉప్మా నూకని తీసుకున్నానండి. తీసుకొని అదే కడాయిలో కొద్దిగా నెయ్యి ఉంది కదా! దాంట్లో అయితే ఈ రవ్వనైతే వేపేస్తున్నానండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. ఈ కలర్‌లో వేపుకుంటే సరిపోద్ది. లైట్ గోల్డెన్ కలరు. ఇది కూడా ఒక బౌల్ తీసుకొని బౌల్‌లో వేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. నేను ఒక గ్లాసు సుజి రవ్వకి నేను 3 గ్లాసులైతే వాటర్ తీసుకుంటున్నానండి. 3 గ్లాసులైతే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా అయితే తీసుకుంటున్నాను. ఇలా ఈ వాటర్ బాగా మరగాలండి. ఇలా మరిగేటప్పుడు మనం వేపి పెట్టుకున్న ఈ రవ్వను కూడా ఇందులో వేసేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. కొంచెం దగ్గర పడేదాకా ఈ ఈ రవ్వనంతా కలుపుకుంటా ఉండాలండి కంటిన్యూగా. లేదంటే ఉండలు కట్టేస్తూ ఉంటది. కొంచెం దగ్గర పడేదాకా కలుపుకుంటే సరిపోద్దండి. చాలా టేస్టీగా ఉంటదండి ఈ రవ్వ ప్రసాదం. మనం పూజలప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టొచ్చు. అలాగే మనం స్వీట్ తినాలనుకున్నప్పుడు ఎంతో తొందరగా మనం ఈ స్వీట్‌ని అయితే చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా అయితే ఉంటది. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా! ఈ విధంగా మొత్తం అంతా కూడా దగ్గరకొచ్చేదాకా కలుపుకుంటా ఉండాలండి. కంటిన్యూగా కలుపుకుంటా ఉండాలి. ఇలా దగ్గరకొచ్చాక నేను ఒక గ్లాసుడైతే రవ్వను తీసుకున్నాను కదా! నేను ఒక గ్లాసు రవ్వను తీసుకున్నాను కదా! గ్లాసున్నరైతే పంచదారనైతే వేస్తున్నానండి. షుగర్ తక్కువ తినేవాళ్ళు గ్లాస్ వేసుకుంటే సరిపోద్ది. కొంచెం షుగర్ కొంచెం ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు గ్లాసున్నరైతే వేసుకుంటే సరిపోద్దండి. కరెక్ట్‌గా సరిపోద్ది. ఇలా వేసేసుకోవాలండి ఇందులో వేసుకున్న తర్వాత పంచదార వేసుకున్న తర్వాత కొద్దిగా లూజుగా అవుతదండి. మనం దీన్ని కలుపుకుంటా ఉండాలి. కొంచెం దగ్గర పడేదాకా. చూసారు కదా! ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. ఇలా కలిపేసి ఇలా కలుపుకో ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అయితే యాలకుల పొడండి. మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడినైతే వేసుకుందాం. వేసుకొని ఇది కూడా బాగా కలిపేసుకుందామండి ఇందులో. కలిపేసుకుందామండి. మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా! జీడిపప్పు, కిస్మిస్ ఉన్నాయి కదా! అవి కూడా వేసేసుకొని కలిపేసుకుందామండి. మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న వాటిలైతే ఇప్పుడైతే ఇదైతే రెడీ అయిపోయిందండి. ఇలాగైతే రెడీ అయింది. ఒక స్పూన్ అయితే నెయ్యిని వేసుకుందామండి. లాస్ట్‌లో అయితే ఇలా నెయ్యినైతే వేసుకుందాం. నెయ్యిని కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకుందామండి ఒకసారి. ఇలా అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండి ఓహ్! ఉప్మా ఉప్మాను ఒక ప్రసాదం అండి. అదే రవ్వ ప్రసాదం. ఎంతో టేస్టీగా ఉంటదండి. చాలా బావుంటదండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని బౌల్‌లో అయితే వేసేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటదండి. చాలా సింపుల్‌గా 5 నిమిషాల్లో మనం దీన్నైతే ఈ స్వీట్ అయితే రెడీ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటది. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. అలాగే చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చండి. మనం పూజలప్పుడు ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా చేసుకునే ప్రసాదం అండి ఇది. ఉప్మాను ఒక ప్రసాదం. చాలా టేస్టీగా అయితే ఉంటదండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు దీన్ని. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో.
మనం ఎటువంటి కలర్లు వాడకుండా మనం చేసుకోవచ్చండి ఈ ప్రసాదాన్ని. చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చు. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.